ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పెరుగుతున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలో జోరుగా తిరుగుతున్నారు. తన అన్న సీఎం జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ జనసేన కంటే వైసీపీకి వ్యతిరేకంగానే ఆమె పర్యటనలు సాగుతున్నాయి. తాజాగా కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్ లో వైఎస్ షర్మిలారెడ్డితో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి సమావేశమయ్యారు. సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తన తండ్రి హత్య విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న సునీతారెడ్డి సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల సునీతారెడ్డిలు ఏకం కావడం కడప జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారెడ్డి పోటీ చేస్తారని చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లాలో రాజకీయాల్లో కీలక పరిణామం అయితే ఈ రోజు చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటిసారిగా కడప జిల్లాకు చేరుకున్నారు వైఎస్ షర్మిల. అయితే ఆమె రాత్రే నిన్న అనంతపురం జిల్లాలో ఆమె సమావేశం, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం ముగించుకున్న తర్వాత రాత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు డైరెక్ట్ గా. అయితే ఇవాళ ఉదయం తన తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్ ఘాట్ల నివాళి అర్పించిన తర్వాత కడపలో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి షర్మిల వస్తున్నారు. అయితే అంతకు ముందుగానే కాసేపటి క్రితమే వైఎస్ సునీత, ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురున్నారో ఆమె వైఎస్ షర్మిలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజకీయ అంశాలు చర్చించారా, లేకపోతే వివేక మర్డర్ కేసుకు సంబంధించిన అంశాలను చర్చించారా అన్నది అయితే ఇంకా బయటికి రాలేదు. మరి మొత్తానికి వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి కూడా మరోవైపు ప్రచారం అయితే జరుగుతోంది. మరి దీని ఇంతవరకు ఇంకా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో అందరి ముందు సునీతారెడ్డి పార్టీలో చేరుతారా, లేకపోతే షర్మిల తర్వాత ప్రకటిస్తారా అన్నదే కదా కాస్త స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మరోవైపు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా ఈ రోజు వైఎస్ షర్మిల కలవబోతున్నారు. కడప సమావేశం అనంతరం ఆమె కర్నూలుకు వెళ్లబోతున్నారు. ఆ కర్నూలుకు వెళ్లే మార్గంలో రాజీపేటలో ఉన్నటువంటి డిఎల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆమె డిఎల్ ను కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ డిఎల్ రవీంద్రారెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే బద్వేల్ నుంచి టీడీపీ నేత మాజీ, అలాగే గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయ్ జ్యోతి కూడా ఈ రోజు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఇది ఈ రోజు ఇలా ఉంటే మరోవైపు అక్క షర్మిలను వైఎస్ సునీత కలవడం చాలా చర్చనీయాంశంగా జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చింటాయనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేదు. ఎందుకంటే మొన్న నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి షర్మిల ఈ ఓటు హక్కు తెలంగాణలో ఉంది కాబట్టి, ఇటు కడప జిల్లాలో ఓటు హక్కు లేదు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. మరోవైపు ఎంపీగా మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ షర్మిల ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంతకు ఆమె పోటీ చేస్తుందా లేదన్నది కూడా అది తర్వాత తెలియ అంశం. అయితే మరోవైపు సునీతారెడ్డి ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రేపు తన అన్న జగన్మోహన్ రెడ్డి పైనే ప్రత్యర్థిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫర్దర్ గా నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం రేపు వైఎస్ వివేకాకు సంబంధించినటువంటి కేసు, సిబిఐ కేసు ఏదైతే ఉందో అది నీరుగారే అంశం ఉంది, నీరుగారుతుందని చెప్పి కూడా మరోవైపు ఆమె చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పోటీ చేస్తే ఎలా ఉంటుంది, పోటీ చేయకుండానే కేసుపై ఎలా పోరాడాలి అన్న అంశంపై వీరిద్దరి షర్మిలకి అలాగే సునీతారెడ్డి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు జరిగే సమావేశంలో ఆమె మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటనిస్తున్నారు, అలాగే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో తన అన్న జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు, అలాగే సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో మరోసారి ఇక్కడ కడప సొంత జిల్లా కడపలోనే ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతోంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా షర్మిల
సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరబోతున్నారా, అలాగే వైఎస్ఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా వైసీపీలో ఉన్నారు కాబట్టి వారేమైనా ఈ రోజు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారా అన్నది కూడా మనము చాలా ఆసక్తిగా చూడాల్సినటువంటి ఈ సమావేశం ప్రారంభమవుతుంది మరి కాసేపులో. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఉంది, జయరాజ గార్డెన్, అక్కడే ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా మరి వైఎస్ సునీత ఖచ్చితంగా ఈ రోజు పార్టీలో చేరుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అటు వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది అయితే ఇప్పటికే తేల్చి చెప్తున్నారు. మరి చూడాలి ఈ రోజు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో. మొత్తానికి అక్క చెల్లెళ్ళు మాత్రం తన అన్న జగన్ పై డబల్ ధమాకా ఉండబోతుందని చెప్పి కూడా అందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే షర్మిలానే ఈ విధంగా ఉంది, మరి వైఎస్ సునీత కలిస్తే వీరిద్దరు కలిసి ఖచ్చితంగా సీఎం జగన్ కు చుక్కలు చూపించే అవకాశాలే ఉంటాయని కూడా అటు ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి ఈ రోజు షర్మిల ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది తన అన్న జగన్మోహన్ రెడ్డిపై, అలాగే జిల్లా రాజకీయాలపై ఆమె ఎటువంటి ప్రసంగం ఉండబోతా ఉంది, అలాగే వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారు అనేది కూడా ఈ రోజు తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందీప్, రామచంద్ర, అంటే షర్మిలను సునీతారెడ్డి కలిస్తే కడప జిల్లాలో రాజకీయాలు ముఖ చిత్రాలు మారే అవకాశం ఉందా? ఆమె వృత్తిరీత్యా డాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆమెకు రాజకీయాలు పెద్దగా అంతగా తెలియకపోవచ్చు. తన తండ్రి వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు. తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ తులసిరెడ్డి ఇప్పుడు మీడియా చైర్మన్ గా ఉన్నాడు. తులసిరెడ్డికి బంధువు అవుతాడు నర్రెడ్డి తులసిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఇద్దరు కూడా ఒకటే వంశము, అలాగే వాళ్ళు దాయాదులు, అలాగే వాళ్ళ బంధువులు కూడా. సో ఒకవేళ తులసిరెడ్డి కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సునీతారెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జిల్లా వ్యాప్తంగా అంత ప్రభావం చూపకపోయినా ఒక పులివెందులలో మాత్రం వారి ప్రభావం అయితే ఉండే అవకాశం. అటు వేంపల్లి మండలం అటు సునీతారెడ్డికి ఉన్నటువంటి సొంత కేడర్ ఏదైతే ఉందో పులివెందుల నియోజకవర్గంలో వారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. వారు ఇప్పటి తర్వాత రేపు జగన్ తో పోటీ చేస్తే చర్చనీయాంశంగా మారుతోంది. తన అన్నపై పోటీ చేసేంత ధైర్యం చేస్తుందా, లేకపోతే ఓన్లీ ఒక కేసు మీద మాత్రమే పోరాడే అంశం మీదనే ఉంటుందా అన్నది కూడా అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. మరి షర్మిలతో ఎటువంటి చర్చలు జరిగాయన్నది షర్మిల మాట్లాడి చెబితే గానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు, దానికి సంబంధించిన వివరాలను తెలిసే అవకాశం లేదు. మరి చూడాలి షర్మిల ఓన్లీ సునీతను కేసు వరకే పోరాటం చేయమని చెప్తుందా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు రమ్మని చెప్తుందా అన్నది అయితే మనం మరికొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.